యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియున్నై ఉండెను గనుకనే గదా. ప్రియులారా, గత వారం మనం అనగా క్రితం వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. సాతానుతో మన సంబంధం తెగిందా, కొనసాగుతుందా అని. అది ఆ రోజు మీతో పంచుకున్నప్పుడు అది థియరీ అని, ఈరోజు ప్రాక్టికల్ అని అప్పుడే నేను మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి దేవుని సంబంధులు, 2 దుష్టుని సంబంధులు. భూమిని వదిలిన తర్వాత మనకుండే స్థలాలు 2. ఒకటి దేవుడు సిద్ధపరిచిన స్థలం, దేవుడు దుష్టునికి వాని అనుచరులకు సిద్ధపరిచిన స్థలం. ఈ 2. నిత్యత్వంలో కూడా 2 స్థలాలే. భూలోకంలో ఉండగా మనుషులు 2 రకాలే, ఓన్లీ 2 టైప్స్. అటైన ఉండాలి, ఇటైనా ఉండాలి. దేవుని సంబంధులైన అవ్వాలి, దుష్టుని సంబంధులైన అవ్వాలి. దేవునికైనా చెందొండాలి, దుష్టునికైనా చెందొండాలి. ఈ లోకాన్ని వదిలిన తర్వాత దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండానికైనా వెళ్ళాలి. ఇందుట్లో ఏమీ అనుమానం లేదు. ఇది అందరికీ, ఆడైనా మగైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, పిల్లలైనా పెద్దలైనా అందరికీ కామన్. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. ఆ వెళ్ళే స్థలం భూలోకంలో ఉండగా ఎవరితో మనం సంబంధం కలిగి ఉంటామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దుష్టునితో సంబంధం కలిగి ఉన్నామనుకోండి, వాడు ఉండే స్థలానికి వెళ్తాం. ఒకవేళ దేవునితో సంబంధం కలిగి ఉన్నామనుకోండి, ఆయన ఉండే స్థలానికి వెళ్తాం. అంతే, 2. ఇక మనం భూలోకంలో ఉండగా నువ్వు చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన టైం టేబుల్ని బట్టి దేవుడు వేసుకోడు, దేవుని టైం టేబుల్ని బట్టి మనం వేసుకోవాలి. ఆయన గనక రాకడ జరిగింది అంటే, ఆయన టైం టేబుల్ అయిపోయిందంటే, మన ఉద్యోగానికి, మన వ్యాపారాలకి, మన యొక్క పనులకి, మన చదువులకి, మన కోచింగ్లకి, సమస్తానికి సెలవు, ఏం లేదు ఇంకా. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇక మనం ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలి. అయితే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, లేదా దుష్టుడు ఉండే స్థలానికి వెళ్ళాలి. ఇది బైబిల్ చెప్పే సంక్షిప్తమైన బోధ. మరి వాక్యాలు, సందేశాలు, కూడికలు ఎందుకు అంటే ఆయన మార్గంలో నడుచుకోవడానికి. అపోస్తలుడైన యోహాను మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, మనము కయీను వంటి వారమై ఉండరాదు అని. అంటే ఎందుకు అన్నాడు అంటే, వాడు దుష్టుని సంబంధి అయి. అంటే ఈ పత్రికలో 2 రకాల మనుషులను గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుని సంబంధి అన్నా ఒకటే, అపవాది సంబంధి అన్నా ఒకటే, లేకపోతే దేవుని మూలముగా పుట్టని వారు అన్నా కూడా ఒకటే. అదొక బ్యాచ్. మరొక బ్యాచ్ దేవుని మూలముగా పుట్టిన వారన్నా, లేకపోతే కొత్తగా జన్మించిన వారన్నా,
లేకపోతే దేవుని సంబంధులన్నా, ఇది ఒకటే. సో 2 రకాలు. ఇందులో కయ్యను వంటి వారమై ఉండరాదు అని, వాడు దుష్టుని సంబంధి అని. మనం ఆ అపవాదితో మన సంబంధాన్ని గురించి మనం వినేటప్పుడు ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే, సాతానుడు అనేవాడు మనం మరిచిపోయి ఆదమరిచి బ్రతికేటంత తీసివేసే క్యారెక్టర్ కాదు. అలాగని అతిగా భయపడిపోయి వాడి గురించి 24 గంటలు ఆలోచించేటంత ప్రాముఖ్యమైన క్యారెక్టర్ కూడా కాదు. కానీ మనమైతే మెలకువగా వివేచనగా ఉండాలి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కాబట్టి మెలకువగా ఉండుడి అని అన్నాడు. మాత్రమే కాదు, ఆయన పేతురుతోనే మాట్లాడుతూ, మీరు విశ్వాసం ఉంచినా నా శిష్యులైనా సాతానుడు మాత్రం మిమ్మల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టడు, మిమ్మల్ని జల్లిస్తాడు. ఎలాగ జల్లిస్తాడు? గోధుమల వలె జల్లిస్తూ ఉంటాడు. మీ విశ్వాసం తప్పిపోకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీలో ఆ మెలకువ అవసరం అని. కాబట్టి ఈ లోకంలో ఈ 2 రకాల మనుషులు ఉంటారు. ఇది సర్వసాధారణం. దేవుని సంబంధ, దుష్టుని సంబంధ అనేదే తేల్చుకోవాలి. అయితే కొన్ని పర్యాయాలు దేవుని సంబంధులైన వారిలో దుష్ట కార్యాలు కనపడుతుంటే, కొన్ని పర్యాయాలు దుష్టుని సంబంధైన వారిలో దేవుని కార్యాలు కూడా కొంచెం కొంచెం కనపడుతుంటాయి. అటు వాళ్ళు ఇటు అవుతారు, ఇటు వాళ్ళు అటు అవుతారు. అది అందుకని యోహాను పత్రికలో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని అంటున్నాడు. అంటే కయ్యనుతో ఎందుకు సడన్గా కయ్యన్ని సీన్లోకి తెస్తున్నాడంటే, ఆ గుణలక్షణాలు మనలోనికి వచ్చే అవకాశం ఉంది. మనం రక్షించబడ్డాం అని అనుకోగానే సాతానుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా తప్పకుండా సాతానుడు విడిచిపెట్టడని మనం ఆ రోజే విన్నాం. అది తప్పకుండా వాడుకుంటాడు. వాడు మన బలహీనతని వాడుకుంటాడు, మన బలాన్ని వాడుకుంటాడు, మన పేదరికాన్ని వాడుకుంటాడు, మన ఐశ్వర్యాన్ని వాడుకుంటాడు, మన యొక్క సామర్థ్యాన్ని వాడుకుంటాడు, మన చేతగాంతనాన్ని వాడుకుంటాడు. ఒకవేళ నువ్వు మాటకారివైతే మాటల్ని వాడతాడు, మౌనంగా ఉండేవానివైతే మౌనాన్ని వాడతాడు. ఏదైనా క్యాష్ చేసుకోగలుగుతాడు. అందుకని అపవాదికి చోటియ్యకుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ప్రత్యేకంగా రాసిందనమాట. అందుకు అప్పుడప్పుడు ఈ ఉదాహరణ నేను చెబుతూ ఉంటాను కదా. బాటిల్ ఉందనుకోండి, సైన్స్ ఎరిగిన వారికి తెలుస్తుంది. ఈ వాటర్ బాటిల్లో నేను కొంతవరకు నీళ్లు తాగాను, నీళ్ళు ఖాళీ చేశాను. ఖాళీ చేస్తే మరి మిగిలిన భాగం ఏమున్నట్టు? గాలి. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను నీళ్ళనైతే నింపాలి, కానీ గాలిని నేను పిలవాలా? ఇంత ఖాళీ చేశాను, నువ్వు వచ్చి అందులో నిండు అని అనాలా? అక్కర్లా. ఖాళీ అయితే చాలు, వచ్చి కూర్చుంటుంది అంతే. అందుకనే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండడానికి ప్రయాసపడాలి. గాలిని నింపుకోవడానికి ఏం ప్రయాసపడక్కర్లా. నువ్వు ఎక్కడైతే ఖాళీ ఏర్పడతావు అక్కడ దూరిపోతాడు సాతానుడు. అందుకే ఖాళీ ఏర్పడిన గచ్చు సందుల్లోనికి పురుగు పుట్ర వచ్చి చేరినట్టు ఎక్కడ ఖాళీ వస్తుందో అక్కడికి వచ్చి సాతానుడు చేరిపోతాడు. అందుకు ఆ లక్షణాలు మనలోనికి రాకుండా మెలకువగా ఉండాలి, జాగ్రత్త పడాలి. రాత్రిపూట్ల మనం పడుకునేటప్పుడు తలుపు ఎందుకు వేస్తాం? భద్రత కోసం వేస్తాం. ఒకవేళ తలుపు వేయకపోతే మంచోడికి కూడా చెడు బుద్ధి పుట్టచ్చు. అందుకే అన్నారు, an open door tempts even a saint. తెరవబడిన తలుపు పరిశుద్ధుణ్ణి కూడా శోధిస్తుందంట. an open door tempts even a saint. అందుకు మనం మెలకువగా వివేచనగా ఉండాలి. మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, మనం యేసుక్రీస్తును మొదటగా నేను విశ్వాసులతో మాట్లాడతాను, చివరిగా అవిశ్వాసులతో నేను కొన్ని విషయాలు పంచుకొని నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకు అనంటే,
సాతానుడితో సంబంధం తెగిపోయినా వాడి సంబంధం అంత తొందరగా తెంచుకోడు. దీని గురించి ఒక దేవుని సేవకుడు ఈ ఉదాహరణ చెప్పగా విన్నా నేను. ఒక భార్యాభర్తకు వివాహం అవగా భర్త చాలా మూర్ఖుడు, తాగుబోతు, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవడం, కొట్టడం, తిట్టడం చేస్తూ ఉండగా మొత్తానికి ఆవిడ ఏదో మేనరికమో అలాంటిది ఏదో ఇచ్చి పెళ్లి చేశారు. అయిపోయింది. తర్వాత గొడవలు అయిపోయాయి, విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఎవరో ఒక దయతలిచిన, అంటే విడాకులు కూడా అయిపోయాయి, దయతలిచిన ఒక ఆయన ఆవిడ మీద జాలిపడి ఎవరో ఒక మంచి వ్యక్తి, మంచి హృదయం కలిగిన వ్యక్తితో మాట్లాడి, ఆయన అవివాహితుడే అంతకు మునుపు, మాట్లాడి ఇలా సంగతి, ఆమెకి ఏదైనా ఒక ఆధారం చూపించాలి అని కోరగా మొత్తానికి ఆయన వివాహం జరిగింది, అయిపోయింది. కానీ ఈ విడాకులు అయిపోయినాయి చూశారు, వాడు మాత్రం అప్పుడప్పుడు రావడం, ఈమెను పలకరించడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ చేసుకున్న ఆయన ఏం పెద్దగా పట్టించుకోవట్లా. ఒకసారి నేరుగా ఇంటికి వచ్చాడు. ఈయన చెప్పాడు, ఇది వరకు గొడవ అయిపోయింది, నువ్వు మళ్ళా తిరిగి ఇక్కడికి రావద్దు అని. లేదు లేదు, ఆవిడకు గొడవ అయిపోయిందని అనుకుంటున్నారు, కానీ ఆవిడతో అయితే నాకు ఇంకా సంబంధం ఉంది అంటున్నారు. ఈవిడ మాట్లాడాడు, అబ్బా అసలు ఆయనతో నాకు సంబంధం ఏంటండి అని ఆవిడ అనేటప్పటికీ ఈ భర్తగా చేసుకున్న ఆయన నమ్మాడు. నమ్మిన తర్వాత ఒకరోజు వచ్చి తలుపు దబా దబా కొడుతున్నాడు. కొడుతుంటే, నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కదా, ఎందుకు మళ్ళా వచ్చావు అని అంటే, ఎందుకు నీకు అంత కోపం వస్తుంది, ఇంకా ఆవిడ మీద నాకు అధికారం ఉంది అన్నాడు. ఏంటి అధికారం అని అంటే, ఆవిడ పెట్టుకున్న ముక్కు ఏమంటారు దాన్ని, ముక్కు పొడకు ఎవరిదో అడగండి అన్నాడు. అంటే విడిపోయారు కానీ ముక్కు పొడకు వదిలేశాడు. సాతానుతో నీ సంబంధం తెగింది కానీ ముక్కు పొడకలు ఏమన్నా మిగిలేయేమో. దేవుని నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, ఈ ముక్కు పొడకలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అది చాలు వాడికి వచ్చి గొడవ చేయటానికి. అందుకే చెప్తున్నాడు, వాడు దుష్టుని సంబంధి అని. ఆ ఉదాహరణ తీసుకొస్తున్నాడు. అపవాదికి చోటు ఏకుడి అన్నాడే, ఇలాంటి విషయాలే. కొన్ని ముక్కు పొడకలు విశ్వాసుల దగ్గర మిగిలిపోయి ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకొని వాడు వచ్చేస్తాడు అధికారం చూపించడానికి. అది నాదే కదా, నా సంబంధం కదా, నా లక్షణాలు కదా నీలో కనపడుతున్నాయి, నా విషయాలు కదా నీలో కనపడుతున్నాయి. నువ్వు దేవుని, ఇది చెప్పడానికి నాకు మరొక ఆధారం కూడా కనపడింది. అదేంటంటే, యోధా పత్రికలో అపవాదికును మిఖాయేలుకి గొడవ జరిగింది, తగాదయింది అనే వాదన జరిగింది. అంటే మోషే చచ్చిపోయినప్పుడు, సరే ఇది బైబిల్లో లేదు కానీ బహుశా యూదా గ్రంథాల్లో రాయబడి ఉండొచ్చు. అందుకు యూదా హెచ్చరిస్తూ ఆ మాట రాశాడు. దాని గురించి మనమేమి పెద్ద లోతుగా బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. కానీ మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, మోషే మీద నేరం మోపడానికి ఆ శవం దగ్గరికి వచ్చాడు. ఎవరు? సాతానుడు. మోషే దేహాన్ని తీసుకెళ్ళటానికి మిఖాయేలు కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ పోట్లాడుకుంటున్నారు. ఏ పోటాడుకున్నారు? దేవుడు నన్ను మోషే దేహం తీసుకురమ్మని, ఆత్మ తీసుకురమ్మని పంపించాడు అంటే, సాతాను అంటే, అలాంటి వాడు నీకెందుకు అవుతాడు, నేను చెప్పినట్టు చేశాడు. 1-2 సార్లు ఉద్రేకాన్ని బట్టి అలా శృతి మించి మాట్లాడాడు. తర్వాత 1-2 పర్యాయాలు అతనిలో ఈ లోపాలు కనపడుతున్నాయి, కాబట్టి అతను నావాడు అంటాడు. వీళ్ళిద్దరికి మధ్య ఘర్షణ జరిగింది, వాద ఉపవాదాలు జరిగాయి. చివరికి మిఖాయేలు ఏమన్నాడంటే, ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు. అంటే మైల్డ్గా రెబ్యూక్ చేశాడు. నిజానికి మిఖాయేలుకి కూడా శక్తిమంతుడే, అతడు కూడా శక్తి ఉంటుంది, కానీ పోరాడలేదు, యుద్ధం చేయలేదు. ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు. అంటే ఆయన నిన్ను, ఉందా మాట చూడండి, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, అంటే వాదించుచు అంటే అర్థం ఏంటి?
మాట్లాడటం వేరు, వాదించడం వేరు. దీంట్లో మనకు ఒక పాఠం ఉంది. ఏంటో తెలుసా? ఒకవేళ మన గురించి కూడా వాదన జరిగితే, ఎక్కడ బతికొండగా చచ్చిపోయిన తర్వాత, నావాడు నీవాడు అంటావేంటి, లేచిన తర్వాత నేను జబర్దస్త్ చూస్తుంటాడు. ఏ సీరియల్ వదిలిపెట్టదో, నీవాడు అంటావేంటి. ఈ వాదన జరిగితే నమ్ముకున్నారు కానీ ఏ రీలు వదిలిపెట్టరు అని వాదన జరిగితే దూత ఏం ఆన్సర్ చెప్తాడు? జస్ట్ ఆలోచన చేయండి. నువ్వు చేతిలో ఉన్న బైబిల్ చర్చకు వచ్చినప్పుడు చూసావు కానీ మిగతా టైం అంతా మొబైల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తారో తెలుసా అని సాతానుడు దేవుని దూతతో వాదిస్తే దూత దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది? ఆలోచించాలని చెప్తున్నాను. కాబట్టి అలాంటి ముక్కు పొడకల్లాంటివి కొన్ని మిగిలిపోయి ఉంటాయి. ఈ ముక్కు పొడకలు మన దగ్గర మిగిలిపోతేనే వాడు వచ్చి హడావుడి చేస్తాడు. మోషే, మనం ఆ వారంలో విన్నాం కదా, 40 సంవత్సరాల్లో మోషే తప్పిపోయినట్టుగా ఎన్ని సందర్భాలు ఉండొచ్చు? మహా అయితే ఒక 4 లేదా 3. 40 ఏళ్లలో 3-4 సార్లు తప్పిపోయినందుకే ఇంత హడావుడి చేస్తే మరి చెప్పండి మన సంగతి. రోజంతా తప్పిపోయే వాళ్ళ దగ్గర ఆడు గానా బజానే పెడతాడు అనుకుంటా. అందుకనే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఆ లక్షణాలు మనలో లేకుండా చూసుకుందాం అని సడన్గా పాత నిబంధన ఉదాహరణను ఆయన ఎత్తటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాలం నేను కయ్యను ఉదాహరణలో నుంచి ముందు క్యారెక్టర్ చెప్పి చివరిలో అప్లికేషన్, తన యొక్క వ్యక్తిత్వాన్ని, అన్వయాన్ని నేను మీ ముందు పెడతాను. రండి, ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 16 వచనాల వరకు జస్ట్ నేను అవుట్లైన్ లాగా చెప్తాను, ప్రతిదాన్ని వివరించడానికి అవదు. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం వరకు లేక 17వ వచనం వరకు వారి వృత్తాంతం కనపడటం మనం గమనిస్తూ ఉంటాం. దీంట్లో కొన్ని భాగాలు చెప్తాను. మొదటి 2 వచనాలకి కయ్యను యొక్క, అంటే నేను వచనాలను బట్టి చెప్పట్లేదు, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న కయ్యను ఆధారంగా ఈ పాసేజ్ని డివైడ్ చేస్తున్నాను. మొదటి 2 వచనాలు కయ్యను యొక్క ఆరంభం. రెండవది 3 నుండి 5 వచనాలు కయ్యను చేసినటువంటి ఆరాధన. తర్వాత 6 నుండి 7 వచనాలు కయ్యనుకు దేవుడు చేసిన హెచ్చరిక, వార్నింగ్. ఆ తర్వాత 8 నుంచి 12 వచనాల వరకు కయ్యను మీదకు వచ్చిన దేవుని తీర్పు. ఆ తర్వాత 13 నుండి 16 వచనాల వరకు కయ్యను పట్ల దేవుని దీర్ఘశాంతం. ఇది నేను మీ ముందు పెడతాను. రండి, మొదటిది ఆరంభం. ప్రియులారా, ఈ 2 కొడుకులు మనం కయ్యను, హేబెల్, అందులో ఆర్డర్స్ కనపడతాయి, అది కూడా చూపిస్తాను. రండి, మొట్టమొదటిగా బర్త్ ఆర్డర్ అందులో కనపడుతుంది. మొదటి 2 వచనాల్లో జనన క్రమం, రెండవదిగా ఆరాధనా క్రమం, మూడవదిగా వృత్తి క్రమం, నాలుగవదిగా అంగీకార క్రమం. 4 క్రమాలు ఉన్నాయి ఇందులో, 4 ఆర్డర్స్. మొదటిది ఏంటి? బర్త్ ఆర్డర్, జనన క్రమం. బర్త్ ఆర్డర్లో, జనన క్రమంలో ముందెవరు? కయ్యను. ఆరాధనా క్రమంలో ముందెవరు?
ఆరాధనా క్రమంలో ముందెవరు? చదవండి. చదవమని మీరు చదివి ఆన్సర్ చెప్పండి. కయ్యనే అంటే ముందు తెచ్చింది ఎవరు? కయ్యనే. కాబట్టి జనన క్రమంలో ఫస్ట్ ఎవరు? కయ్యనే. ఆరాధనా క్రమంలో కూడా ఫస్ట్ ఎవరు? కయ్యనే. వృత్తి క్రమంలో ఫస్ట్ ఎవరు? ప్రొఫెషన్. హేబెలా కయ్యనా? మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. సరే చూడండి. వృత్తి క్రమంలో ఫస్ట్ ఎవరు? హేబెల్. చూసారా, వృత్తిని ఫస్ట్ చెప్పారు, హేబెల్ వృత్తిని. తర్వాత కయ్యూను వృత్తి చెప్పారు. అవునా కదా? ఏంటి దాని అర్థం? హేబెల్ వృత్తి దేవుడికి నచ్చింది. ఇందులో క్వశ్చన్, మీ ప్రొఫెషన్ దేవుడికి నచ్చుతుందా? నువ్వు తీసుకున్న ప్రొఫెషన్ డాక్టరో ఇంజనీరో ఏదో నాకు తెలీదు, అది దేవునికి నచ్చుతుందా? ప్రొఫెషన్, గాడ్ సీస్ ద ప్రొఫెషనల్ ఆర్డర్ ఆల్సో. ఎందుకో తెలుసా? గొర్రెల కాపరిగా ఉండే హేబేలును ప్రభు ఎందుకు కోరుకున్నాడంటే, కొద్ది కాలం తర్వాత ఆయన గొర్రెల కాపరిగా భూలోకానికి రాబోతున్నాడు కాబట్టి, గొర్రెగా చనిపోతున్నాడు కాబట్టి. సరే, వృత్తిలో ముందు చెప్పబడింది హేబేలు. అంగీకార క్రమం హేబేలే. ఇది ఏకత్వం. భిన్నత్వం ఏంటో తెలుసా? వాళ్ళ ఇల్లు ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే, వాళ్ళకున్న దేవుడు కూడా ఒకటే. ఒకటే ఇల్లా? వేరువేరు ఇల్లా? ఇల్లు ఒకటే, తల్లిదండ్రులు ఒకటే, దేవుడు ఒకటే. కానీ తేడా. యాంగిల్ అనే కాన్సెప్ట్ మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. కోణం అనేది చెప్తారు ఎవరైనా డెఫినేషన్? ఇన్స్టిట్యూషన్ తీసుకునేవాళ్ళు. టూ రేస్ ఆర్ లైన్ సెగ్మెంట్స్ విత్ ఎ కామన్ ఎండ్ పాయింట్ ఫార్మ్ అన్ యాంగిల్. రెండు రేఖలు లేదా రెండు రేఖాఖండాలు ఒకే సాధారణ బిందువు నుంచి ఏర్పడితే అది కోణము అని అంటారు. కోణంగా ఇద్దరు ఒకే స్టార్ట్ బయలుదేరారు. ఎవరు? హేబెలు, కయ్యను. కానీ వాళ్ళ డెస్టినేషన్స్ చాలా దూరం. ఇది మనకు ఒక పాఠం. మనందరం ఒకే చోట ఉన్నాం, ఒకే మందిరంలో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే వాక్యం వింటున్నాం, ఒకే దేవుని పూజిస్తున్నాం. కామన్ ఎండ్ పాయింట్ ఉంది, కానీ డెస్టినేషన్స్ ఎటు వెళ్తున్నాయి? ఇక్కడ వరకు బాగానే ఉన్నాం, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన రేఖాఖండాలను పొడిగిస్తే దూరం ఎంత? అది ప్రాముఖ్యం. ఇల్లు ఒకటే, తల్లిదండ్రులు ఒకటే, దేవుడు ఒకటే. వారిలో భిన్నత్వం ఏంటో తెలుసా? వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ హృదయాలు. ఆరాధనలో వాళ్ళ తేడాలు చెప్తాను. ఆరాధనలో తేడాలు ఏంటో తెలుసా? కయ్యను నార్మల్గా కొన్ని తెచ్చాడు. కొన్ని అనుందా? కొంత అనుందా? చూడండి, ఏదో కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. చూసారా స్పెసిఫిక్? కయ్యను యాంత్రికంగా వచ్చాడు, అలవాటుకు వచ్చాడు. నాన్నోళ్ళు చెప్పారు కాబట్టి వచ్చాడు. ఒరిజినల్గా లేదు, లోపల లేదు. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. ఈరోజు ఉదయం ఆరాధనకి ఎలా వచ్చారు? యాంత్రికంగా వచ్చారా? అలవాటుగా వచ్చారా? మనుషులు మన రాకను చూస్తారు, కానీ ప్రభువు మన ఉద్దేశాన్ని చూస్తాడు. మనుషులుగా వచ్చావా రాలేదా అనే చూస్తారు. దేవుడు నువ్వు ఏ హృదయంతో వచ్చావు,
కూర్చొని ఏం చేస్తున్నావు, నీ మనసులో ఏముంది, అసలు కూర్చొని వింటున్నావా, గోళ్ళు గిల్లుకుంటున్నావా, ఫోన్ చూస్తున్నావా, గీతలు గీస్తున్నావా, ఇదంతా చూస్తాడు ఆయన. పీపుల్ సీ ద పర్సన్, గాడ్ సీస్ ద పర్పస్. దేవుడు వ్యక్తులను చూస్తాడు, మనుషులు వ్యక్తులను చూస్తారు, దేవుడు వ్యక్తిత్వాలను చూస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూర్చుండగా ఇది మనకేమి నేర్పిస్తుందంటే, దేవుడు మనుషులను చూస్తాడు, వాళ్ళ వైఖరులు చూస్తాడు, వాళ్ళ ఉద్దేశాలు చూస్తాడు, వాళ్ళ యొక్క ఆశలు చూస్తాడు. ఎందుకు అంటే కంటికి కనబడిన సృష్టం ఆయనకి ఏది లేదు. మరి ఆ దేవుని కళ్ళ ముందు మనం చూడగలుగుతున్నామా? అందుకే సండే స్కూల్ టీచర్స్ ఈ పాట నేర్పారు మన పిల్లలకి. ఏమని? దేవుని కళ్ళ ముందు దాగగలవా, దాగలేను నేను, దగ్గలేను కాదు, దాగలేను. దేవుని కళ్ళ ముందు దాగలేవు. యు కెనాట్ హైడ్. దేవుని ముందు దాగలేవు. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. దాక్కోలేవు. మూల కూర్చున్నా దాక్కోలేవు, ముందు కూర్చున్నా దాక్కోలేవు. దేవుని కళ్ళ ముందు దాగగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాయి. దీంట్లో 3 మాటలు చెప్తాను. హిజ్ యాటిట్యూడ్ వాజ్ కేర్లెస్, హిజ్ యాక్ట్ వాజ్ వర్త్లెస్, హిజ్ ఆఫరింగ్ వాజ్ ఫెయిత్లెస్. ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో కూడా చెప్తాలేండి. హిజ్ యాటిట్యూడ్ వాజ్ కేర్లెస్ అంటే, కేర్లెస్ అంటే లెక్కలేనితనం. వచ్చింది ముందే, కానీ దేవుని పట్ల లెక్కలేని గుణం. గుర్తుందా? హిజ్ యాటిట్యూడ్ వాజ్ కేర్లెస్, హిజ్ యాక్ట్ వాజ్ వర్త్లెస్. యాక్ట్ అంటే యాక్ట్ ఆఫ్ వర్షిప్, విలువలేంది. ఈరోజు ఉదయం నువ్వు పాడిన పాట, వేసిన అర్పణ, నువ్వు పాలిపంపులు పొందిన పాలిపంపులు మనుషులు చూశారు, పర్వాలేదులే అని అనుకున్నారు. దేవుడేమనుకున్నాడు? ఎక్కడికి వెళ్ళావు అంటే, ఈరోజు ఆదివారం కదండి, వర్షిప్కి వెళ్ళాను. ఫైన్, మంచిది. మనుషులు అంతవరకు చూస్తారు, పర్వాలేదు, బ్రదర్ వచ్చాడు, వర్షిప్ చేశారు, సిస్టర్ వచ్చింది, వర్షిప్ చేసింది అనుకుంటారు. కానీ కయ్యని యొక్క పరిస్థితి ఏంటి? వర్షిప్ వర్త్లెస్. అది విలువలేనిది, విలువలేనిది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటో తెలుసా? ఆరాధన గురించి మళ్ళీ 3 మాటలు చెప్తాను. గాడ్ వాంట్స్ వర్షిప్, గాడ్ వెయిస్ అవర్ వర్షిప్, గాడ్ విట్నెసెస్ అబౌట్ అవర్ వర్షిప్. www.com లాగా. గాడ్ వాంట్స్ అవర్ వర్షిప్. దేవుడు మన ఆరాధనలను కోరుతున్నాడు. 2, గాడ్ వాచెస్ వెయిస్ అవర్ వర్షిప్. మన ఆరాధనలో తోస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు అతని వారి అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు. 3వది, గాడ్ విట్నెసెస్ అబౌట్ అవర్ వర్షిప్. మన ఆరాధన గురించి సాక్ష్యమిస్తాడు. కాబట్టి మనం కేర్లెస్సా, ఫెయిత్లెస్సా, వర్త్లెస్సా అనేది ఆల్రెడీ అక్కడ మార్కులు పడిపోయి ఉంటాయి. ఎక్కడ? దేవుని దగ్గర. కాబట్టి సోదరులారా, దేవుని దగ్గరికి అందుకే వచ్చినప్పుడు ఆ సందర్భంలోనే చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని. ఆ ఉద్దేశంతో రావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు
సుధాకర్ బాబుని చూడటానికి, మందిరాన్ని చూడటానికి, లేకపోతే ఇక్కడ ఉండి ఏసీలు చూడటానికి, కార్యక్రమాన్ని చూడటానికి కాదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆ ఉద్దేశంతో, పర్పస్. పీపుల్ సీ ద పర్సన్స్, బట్ గాడ్ సీస్ ద పర్పస్. ప్రజలు వ్యక్తులను చూస్తారు, దేవుడు వ్యక్తిత్వాలను చూస్తాడు. అది మనకు నేర్చుకునే పాఠం. ఓకే, ఇటువంటి కయీనుని దేవుడు తోసివేయలేదండి. అయినా కూడా ఆయనే హెచ్చరించాడు. చూడండి 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల బొంబాడి చేశాడు క్వశ్చన్స్. ఎందుకు ప్రియులారా? మనుషుల ప్రశ్నలు దేవుని ప్రశ్నలకి తేడా చెప్తాను. మనుషులేమో సమాచార సేకరణ కొరకు అడుగుతారు, దేవుడు ప్రశ్నలేమో ఆ వ్యక్తి పరిశీలించుకోవడానికి అడుగుతాడు. దేవుడు ప్రశ్నలు వేరు, మనిషి ప్రశ్నలు వేరు. మనుషులు ఎందుకు అడుగుతారు? విషయం తెలుసుకోవడానికి అడుగుతారు ప్రశ్న. దేవుడు ఎందుకు అడుగుతాడు? విషయం తెలుసుకోవడం. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఐస్ బాయ్ ఆడుకున్నట్టు అది దాక్కొని ఉంటే ఎక్కడున్నావు, ఎక్కడ 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 అని వెతుకుతానా? అది దాని అర్థం? నో. దాని అర్థం ఏంటి? నేను నిన్ను ఎక్కడ పెట్టాను, నువ్వు ఎక్కడున్నావు ఆలోచించడానికి అడిగాడు. కయ్యను కూడా, నీ కోపం ఎందుకు వచ్చింది చెప్పు చెప్పు. మనమైతే అడుగుతాం, మనకు తెలియదు కాబట్టి. చెప్పు చెప్పని. దేవుడికి అక్కర్లా. ఆ క్వశ్చన్ వేయడంలో దేవుని ఉద్దేశం ఏంటి? థింక్ ఓవర్, ఆలోచించేయి. కోపం ఎందుకు వచ్చింది, రీజన్ తెలుసుకో. నేను పర్పస్ లేదు చూస్తాను, నీ యాక్ట్స్ నాకు అక్కర్లేదు. అది ప్రభువు మాట్లాడేది. సరే, తర్వాత అయితే ఇందులో మనం నేర్చుకునే తలంపు, దేవుడు శిక్షించడానికంటే ముందు ముచ్చటిస్తాడు. గాడ్ టాక్స్ టు అస్ బిఫోర్ హీ పనిషెస్ అస్. శిక్ష రాకముందు దేవుడు మాట్లాడతాడు. నేరుగా శిక్ష పంపలేదు దేవుడు, అంతేనా? మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, దబా దబా వచ్చి 4 బాధేస్తాం. కానీ దేవుడు అట్లా చేయలే, ముచ్చటించాడు. రైట్. తర్వాత ప్రభువు హెచ్చరించాడు ఏమని తెలుసా? 7వ వచనానికి రండి. నీవు దానిని ఏలుదు. ఈ మాట తెలియక చాలామంది అర్థం చేసుకోలేకపోతారు. దీని అర్థం ఏంటంటే, నీవు దానిని ఏలుదువు అంటే యూ షల్ రూల్ ఓవర్ ఇట్, అంటే నువ్వు దాన్ని ఏలాలి, అంటే నువ్వు దాన్ని జయించాలి అని దాని అర్థం. దాని అర్థం ఏంటి? నువ్వు దాన్ని జయించాలి. ఒకవేళ నువ్వు జయించకపోతే అది నిన్ను జయిస్తుంది. అదే ఆ మాట అర్థం. నువ్వు దాన్ని ఏలాలి, నువ్వు దాన్ని ఏలకపోతే అది నిన్ను ఏలుతుంది. పాపం అంతే. పాపాన్ని నువ్వు ఏలకపోతే ఆ పాపం నిన్ను ఏలుతుంది. అది ప్రభు హెచ్చరిక. తర్వాత 8వ వచనానికి రండి. 8వ వచనం. కయీను తన ఇదండి నాకు విచిత్రమైన సంగతి. కయీను తన తమ్ముడైన హేబేలుతో 7వ వచనానికి 8వ వచనానికి నాకు అస్సలు లింక్ అయితే అర్థం అవ్వాల. ఏంటి ఆ లింకు? దేవుడు కయీనుతో మాట్లాడాడు. మర్యాద ఉన్నవాడు ఏం చేయాలి? ఇప్పుడు ఊరికి అర్థం అవుతా చెప్తాను. ఇటు తీసి కూర్చొని విజయ్ సరిగూర్చో అని అన్నాను అనుకోండి, సరే అన్న అని అనడానికి, ఆయన వెనక్కి తిరిగి ఆయనతో సరిగూర్చో అనడానికి తేడా లేదు. ఆయనతో మాట్లాడితే నేరుగా నాతో మాట్లాడాలి. దేవుడు కయ్యంతో మాట్లాడితే ఈయనేం చేస్తున్నాడు? తమ్ముడితో మాట్లాడుతున్నాడు.
జాగ్రత్త, కయ్యను వంటి వారమై ఉండరాదు అని అంటే అర్థం అది. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం నాయన, ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నేను మార్చుకుంటున్నాను, తీర్మానించుకుంటున్నాను అని ప్రభుతో మాట్లాడకుండా లేచి వందనాలక్క, వందనాలన్నా అంటే నువ్వు కూడా కయ్యనువే. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానికి స్పందన లేకుండా మనుషులతో మాట్లాడుతున్నావంటే నీలో ఉంది కయ్యని స్వభావం. ఇదే లెక్కలేని వైఖరి. నిజానికి దేవుడు కయ్యంతో మాట్లాడాలా, కయ్యం తప్పు చేసినోడు చెప్పుకోవాలా, తీర్పు తీర్చాడు చెప్పుకోవాలా? కానీ రివర్స్ అయింది. ఆయన చెప్పుకుంటున్నా, ప్రభు అసలు నాకే అర్థం అవ్వాలి ఇది, కానీ నువ్వు కూడా వచ్చి చెప్పావు, ఇప్పుడు కూడా నేను దిద్దుకోకపోతే నా పరిస్థితి ఏంటి నాయన, చాలా వందనాలు ప్రభు, బుద్ధిహీనంగా ప్రవర్తించానని అనాలి. కానీ ఏం చేస్తున్నాడు? తమ్ముడితో మాట్లాడుతున్నాడు. ఎంత విచిత్రమైంది. ఇదే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటే అర్థం అది. వాక్యం విన్న తర్వాత దేవుడితో మాట్లాడకుండా మనిషితో మాట్లాడడం కయ్యను స్వభావం. ఎన్నిసార్లు కయ్యనమ్మలు కయ్యనయ్యలుగా బతికారు. దేవా ఈ వాక్యం నా కోసమే, పాట అయితే పాడతాం, నీ స్వరము నీ దాసుడా లాకించు అని పాడి అయిపోయిన తర్వాత వందనాలు మాట్లాడిన తర్వాత దేవుడితో ఏమి సరి చేసుకున్నామని, ఏమి సెట్ అయ్యావని, అది సెట్ కాకుండా మనిషితో మాట్లాడడం కయ్యను స్వభావం. అందుకే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? వారికి మర్యాద లేదు, విశ్వాసం లేదు, చేసిన ఆరాధనకి విలువ లేదు, అతని జీవితంలో ఇలాంటివి కనపడుతుంది. అందుకే చెప్తున్నాడు. ఓకే, అది 8 నుండి మనం చదువుతాం. దాంట్లో మరొక లక్షణం కనపడుతుంది చూడండి. 9వ వచనం, యెహోవా మళ్ళీ ప్రశ్న. ఎందుకు అడిగాడు? తెలియక అడిగాడా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకులు కానీ, దేవుడు కానీ, దేవుని వాక్యం కానీ మనకు ప్రశ్నలు వేసినప్పుడు మన స్వభావాన్ని ఆలోచించడానికే కానీ సమాచారం తెలుసుకోవడానికి కాదు. తెలియనోడికి సమాచారం అవసరం, తెలిసినోడికి ఏం సమాచారం అవసరం? ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ప్రశ్నలేసింది ఆలోచించడానికి. అంతే. దానికి ఏమన్నాడు అతను? నేను ఎరుగను. ఏమంటారు దీన్ని? అబద్ధం, లై. తర్వాత మళ్ళీ నా తమ్మునికి నేను, ఇది మళ్ళీ ప్రశ్నకు ప్రశ్న. నా వైపు చూడండి అందరూ. ఏంటి బ్రదర్ మీ గురించి నేను ఇట్లా విన్నాను అని అంటే, అవును కాదని చెప్పకుండా మీతో ఎవరు చెప్పారు? కాదు, ఇది అవునా కాదంటే తర్వాత చెప్తాలే, అసలు మీతో ఎవరు చెప్పారు? ఇదే కయ్యను స్వభావం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. యేసుప్రభు అదే చెప్పింది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది దుష్టుని నుండి పుట్టేది. అది
ఏంటి నువ్వు మొన్న సినిమా హాల్ దగ్గర కనపడ్డావంట కదా, సినిమాకి వెళ్ళావంట కదా అంటే, లేదన్నా నేను అట్లా వెళ్ళలేదే. అదే ఆన్సర్. మీకెవరు చెప్పారు? అది కయ్యని స్వభావం. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. ఎందుకు? దుష్టుడు తప్పు ఒప్పుకోడు, దానికి రుజువులు కోరతాడు. An evil one wants proof for his mistakes. ఇదే గుర్తు. ఎవరైనా తప్పు చేసిన తర్వాత ఒప్పుకోవటం లేదు అని అంటే దట్ ఈస్ కైన్స్ నేచర్. అది కయ్యని స్వభావం. మరలా చెప్తాను, ప్రేమ కలిగిన దేవుడు నెవర్ కన్సిడర్స్ అవర్ మిస్టేక్స్, బట్ హీ ఆల్వేస్ కన్సిడర్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ మిస్టేక్స్. దేవుడు మన తప్పులను చూడడు, కానీ ఆ తప్పుల పట్ల మన వైఖరిని చూస్తాడు. నువ్వు తప్పు చేసావా? ఎవరైనా నేను ప్రశ్నించారా? దాంట్లో నీ వైఖరి బయటపడుతుంది. మీతో ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలిసింది? ఈ ఎవరి స్వభావం? కయ్యని స్వభావం. కయ్యని స్వభావం అంటే దుష్టుని స్వభావం. దే డోంట్ ఈజీలీ యాక్సెప్ట్ దేర్ మిస్టేక్స్. వాళ్ళు తప్పులు ఒప్పుకోరు. అర్థమవుతుందా? సో మొట్టమొదటి దాంట్లో ఏం కనపడుతుంది? అబద్ధం. రెండవ దాంట్లో అహంకారం. కయ్యని దానిలో కనపడేది ఏంటి? అబద్ధం, అహంకారం. ఈ అహంకారంగా ఉన్న వాళ్ళకి తప్పును ఎత్తి చూపిస్తే పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. అందుకే ఉదాహరణ చెప్తుంటాను కదా, టించర్ అయోడిన్ తెలుసు కదా మనకి. నార్మల్ బాడీ మీద అప్లై చేస్తే ఏముండదు, అదే ఇన్ఫెక్టెడ్ ఏరియా మీద పడగానే ఏమవుతుంది? అనిపిస్తుంది. అని అన్నారంటే అర్థం ఏంటి? ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఒక మాట, ఒక విమర్శ నీకు నొప్పి కలిగించింది అంటే నీకు అక్కడ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అది ఇన్ఫెక్టెడ్ ఏరియా అని అర్థం. ఏమి లేకపోతే ఏమి లేదు. ప్రియులారా, అందుకే చెప్తున్నాడు కయ్యని స్వభావం అంటే అది. చెప్పండి, ఇవి విశ్వాసుల్లో ఉంటాయా, విశ్వాసుల్లో ఉంటాయా? ఇప్పుడు దాకా ఆన్సర్ బాగా చెప్పారు. దీనికి ఆన్సర్ రావట్లా. ఎందుకంటే అప్పుడప్పుడు మనలో కూడా కనపడుతుంటాయి కదా. కయ్యని స్వభావం. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంపద. తర్వాత నా తమ్మునికి నేను కావలివాడనా? ఏంటండి అసలు అది రెట్టమతం? ఆలోచన చేయండి. తర్వాత దేవుని తీర్పు, దేవుని శిక్ష ఏ రీతిగా వచ్చిందో ఆ 8 నుండి 12 వచనాల వరకు మనం చూస్తాం. అయితే 13 నుండి 16 వచనాల వరకు ఏం కనపడుతుంది? దేవుని యొక్క దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఎందుకు ఆ మాట అన్నానో తెలుసా? దేవుడు కయ్యనికి అంత ఆయుష్కాలం ఇచ్చింది ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడతాడని. సండే స్కూల్ పిల్లల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలీ రాజులు, యోధా రాజులలో ఎక్కువ కాలం ఏరిన రాజులు కొంతమంది ఉన్నారు. చెప్పండి ఎవరెవరు? దావీదు 40 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనష్షే ఆల్రెడీ నడుస్తున్నట్టు ఉంది మీకు స్టోరీ. మనష్షే చాలా కాలం ఏలాడు. కానీ మనష్షే మంచోడే చెడ్డోడా? ఎందుకు అంతకాలం? మంచి రాజులు ఏలే కాలం కంటే ఎక్కువ కాలం ఏలే అవకాశం ఎందుకు ఇచ్చాడు? అది దేవుని దీర్ఘశాంతం. మంచోళ్ళు చనిపోతున్నారు, చెడ్డోళ్ళు బతుకుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని అవకాశం.
ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎలా చూస్తుంటే, అయ్యో పోనీలే ఇంకొక 20 ఏళ్ళు వేద్దాం వీళ్ళకి, ఎందుకూడి నరకంలో ఏడవాలి కదా, అక్కడికి వెళ్ళాక పశ్చాత్తాపడి దేవా నాకు ఇంకొక సంవత్సరం ఇచ్చినా నేను బాగుపడేవాడిని ప్రభా అని ఏడుస్తారని దీర్ఘకాలాన్ని ఇస్తాడు ఆయన. కయ్యను కూడా అందుకే ఇచ్చాడు, నిన్నెవరు చంపడు, నువ్వు దేశదిమ్మరు అవుతావు. దేశదిమ్మరయ్యేటప్పుడు, దేశదిమ్మర అంటే అర్థం ఏంటి? ఎక్కడా స్థిరపడలేవు నువ్వు. అప్పుడైనా నీకు గుర్తుకు రావాలి, నేను ఆశ్రయం, తిరిగి నా దగ్గరికే నువ్వు రావాలి అని గుర్తుకు రావాలి. అది దేవుని ఉద్దేశం, శిక్ష కాదు. శిక్ష అయితే అక్కడే ఒక్క దెబ్బేస్తే కుక్కిని పేను పడ్డట్టు పడతాడు కయ్యను, కానీ దేవుడు ఉపేక్షించాడు. అలా తిరుగుతూ ఉండగానైనా అపరాధ భావం, తప్పు చేశానన్న భావం ఏదైనా అతనిలోనికి వస్తుందేమో, నా వైపు తిరుగుతాడేమో. ఎటుగూడి హేబెల్ని నేను చేర్చుకున్నాను, అతను నాతో ఉంటాడు, విశ్వాస వీరుల జాబితాలో అతని పేరే మొదట పెడతాను, కానీ వీడిలో ఏమన్నా పశ్చాత్తాపం వస్తుందేమో. అది దేవుడి ఆలోచన, అది దేవుని దీర్ఘశాంతం. అమ్మా అయ్యా, నువ్వు తప్పు చేస్తున్నా, దారి తప్పి తిరుగుతున్నా, శిక్ష రావట్లేదంటే దేవుని యొక్క మౌనాన్ని చేతగానితనం అని అనుకోవద్దు. అది దేవుడు నీకు ఇచ్చే అవకాశం. దట్స్ గాడ్స్ ఆపర్చునిటీ టు యూ, నాట్ హిజ్ ఇనెబిలిటీ. సైలెన్స్ ఈజ్ నాట్ గాడ్స్ ఇనెబిలిటీ, బట్ ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మౌనం దేవుని చేతగానితనం కాదు, దేవుడిచ్చే అవకాశం. ఇశ్రాయేలీలతో 100 సంవత్సరాలు ఓర్చుకున్నాడు ఆయన. చూసి 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 అప్పుడేశాడు దెబ్బ. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని లెక్కలేనట్లుగా తీసుకోవద్దు. అందుకే కయ్యను స్వభావం. అసలు శిక్ష కోసం ఏడ్చాడు కానీ క్షమాపణ కోసం ఏడవలేదు. అంతేనా? చూడండి ఆ మాట, 13వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష, నా వైపు చూడండి. దోషం గొప్పదా, దోష శిక్ష గొప్పదా? అతడు చేసిన దోషం గొప్పదా, దోష శిక్ష గొప్పదా? ఇతని దృష్టిలో శిక్ష గొప్పది, దేవుని దృష్టిలో దోషం గొప్పది. దోషం కోసం ఏడవలేదు, దేనికోసం ఏడ్చాడు? ఎందుకంటే దేవునికి దూరంగా బతికేవాడు శిక్ష కోసం ఏడుస్తాడు, దోషం కోసం ఏడవడం. దోషం కోసం ఎవరు ఏడుస్తారంటే దేవునికి దగ్గరగా బతికేవాడు. ఉదాహరణ చెప్పనా? దేవా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయ్యా, ఏంటి అసలు నేను ఇట్లా బతుకుతున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయండి. ఎవరిదా కీర్తన? మోషేది. ఎన్నో కీర్తన? 90వ కీర్తన. అందులో ఏమంటాడు? బహిరంగంగా నాలో ఇశ్రాయేలీలు మహా అయితే 3-4 తప్పులు కనుక్కుంటారయ్యా, కానీ నీ ముఖకాంతిలోకి నేను వచ్చినప్పుడు నేను అసలు చూసుకోలేకపోతున్నాను, నా నిండా తప్పులే ఉన్నాయి. దేనికోసం ఏడుస్తున్నాడు మోషే? దోషం కోసం. కానీ ఏం దేనికోసం ఏడుస్తున్నాడు? దోష శిక్ష కోసం. ప్రియులారా, ఇది కయ్యను స్వభావం. శిక్ష వచ్చినందుకు ఏడవడం కయ్యను స్వభావం, తప్పు కోసం ఏడవడం అది దేవుని స్వభావం. తండ్రి, నీ ఎదుట, పరలోకం ఎదుట నేను పాపం చేశాను. ఎవరిదా మాట? తప్పిపోయిన కుమారుడు. శిక్ష కోసం ఏడ్చాడా, దోషం కోసం వేశాడా? అందుకే క్షమించబడ్డాడు.
శిక్ష కోసం ఏడ్చేవాడికి క్షమాపణ ఉండదు, పొందాలనే ఆలోచన కూడా ఉండదు. దోషం కోసం ఏడవాలి. ప్రార్థన చేయకపోవటం, పరిచర్య చేయకపోవటం, దేవునికి అయిష్టంగా బతకటం, ఇవి నీకు దోషాలు అనిపిస్తున్నాయా? తప్పిపోయి పడిపోయి దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంటే దేవుడు ఎందుకోనండి నన్ను ఈ స్థితికి పంపించాడండి, అసలు నేను దేవుని నమ్ముకున్న తర్వాత. నువ్వు దోషం కొరకు ఏడుస్తున్నావా, దోష శిక్ష కోసం ఏడుస్తున్నావా? దోషం కొరకు ఏడ్చేవాడు శిక్ష కోసం ఎక్కువగా ఏడవక్కర్లా. అందుకు దోషము శిక్షగా మారకముందే దేవుని వైపుకు తిరిగితే మేలు ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు డెవిలిష్, వాడు సెల్ఫిష్, స్వార్థపరుడు, దయ్యం పూనినవాడు, దయ్యపు స్వభావం వాడిలో కనపడుతుంది. వాడు ఫూలిష్, బుద్ధిహీనుడు. ఇవి విశ్వాసుల్లో కూడా కనపడే ఛాన్స్ ఉంది. విచారకరమైన ముగింపు ఏంటంటే, అసలు నష్టం అతని మీదకి వచ్చిన శాపం కాదు, దేవునికి దూరంగా బతకడం. చూడండి ఆ మాట, పదహారవ వచనం. అప్పుడు కయ్యను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? వాడు వెళ్ళిపోయింది అక్కడి నుండి కాదు, వాడు వెళ్ళిపోయిన ప్లేస్ ఏది? యెహోవా సన్నిధి నుండి. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? అది మీదకి వచ్చిన 70 ఏళ్ళు వచ్చిందో, అది వచ్చిందో, ఇది వచ్చిందో కాదు, అసలు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడమే, దేవుని సన్నిధి నుంచి బహిష్కరించడమే శిక్ష. అందుకే ఇది ఎరిగిన వాడు అనుకుంటా కీర్తనాకారుడు అంటారు, దేవా నీ సన్నిధిలోంచి నన్ను తోలేబాకు నాయన, నీ సన్నిధిలోంచి నన్ను తోలేబాకు నాయన, తోలేబాకు ప్రభువా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా. ఎవరిదా మాట? దావీదుది. నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? పర్లేదు నాయన, నేను సింహాసనం లేకపోయినా ఏం కాదు, అడవుల్లోనైనా నిద్రపోగలుగుతాను, ఆకలినైనా తట్టుకోగలుగుతాను, కానీ నీ సన్నిధి మాత్రం నాకు ఉండాలి ప్రభువా, నీ సన్నిధి నాకు ఉండాలి నాయన. కానీ కయ్యనికి అలవాటైపోయింది దేవుని సన్నిధికి దూరంగా బతకటం. సో ఇందులో మరొక పాఠం, దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నావు అని అంటే అది కయ్యని స్వభావం. దేవుని సన్నిధిని నువ్వు కోరుకోవటం లేదంటే అది కయ్యని స్వభావం. అందుకనే గాఢాంధకారములో నేను తిరిగినను అనే పాట ఎజ్రా శాస్త్రి గారి యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డప్పుడు రాసింది. అందులో ఆఖరి చరణం ఉంటుంది, నేనేమి కోరెదనో నీ సన్నిధిని మించి. నేనేం కోరతాను నీ సన్నిధిని మించి. అటు నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని పట్ల నీకు ఆశ ఉండదు. చూసావు, అది కయ్యని స్వభావం. చాప, దానికి క్షేమం ఎక్కడుంది? నీళ్ళల్లోనే. పక్షికి దాని క్షేమం ఎక్కడుంది? ఆకాశంలో. ఒక విశ్వాసికి క్షేమం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. నీళ్ళల్లో నుంచి బయటపడిన చేప, మామూలు చేపలైతే నిమిషాల్లో వస్తాయి, కొర్రమీనలు అయితే అదే ఎంతసేపు, వారం రోజుల, అదే ఎంతవరకు సుమారు అనుకుందాం, ఎంతకాలం అది అప్పుడు దాకా మనం చూడలేండి. 3-4 గంటలు, సరే మ్యాక్సిమం ఒక రోజు అనుకుందాం. రోజు కూడా కష్టమే.
బయట పెట్టేస్తాం అనుకో, జాగ్రత్త. దేవుని సన్నిధి నుంచి మామూలు విశ్వాసమైతే నువ్వు బయటికి వెళ్ళగానే చేస్తావు. కొర్రమీనం అయితే 1 రోజు 2 రోజులు దాకా ఉంటావు. ఇప్పుడు కొర్రమీనలు ఎక్కువ ఉన్నారా, ఏమన్నా మెత్తళ్ళు ఎక్కువ ఉన్నారా? నెలలు వారాలు దేవుడి సన్నిధికి దూరంగా బతికే తత్వం కయ్యీని తత్వం. మనము కయ్యీని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఎందుకు? నీతిమంతుల సభలో పాపులు నిలవరు, వాళ్ళకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండలేరు. సో ఇవి మనం జ్ఞాపకం చేసుకుందాం. రైట్. కయ్యని వ్యక్తిత్వాన్ని ఒక్కసారి నేను అవుట్లైన్ చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, కయ్యని పద్ధతి యొక్క క్యారెక్టర్ స్కెచ్ అని రాసుకోండి. ఉందా అది? లాస్ట్ది ఈ జస్ట్ మెన్షన్ చేస్తాను, చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఈ నోట్స్ మొత్తం మీకు పెడతారు. అందులో లాస్ట్ది కయ్యని వ్యక్తిత్వం అని కనపడుతున్నాయా మీకు? చూడండి. మొదటిది ఏంటి? స్వంత పద్ధతి. అంటే కయ్యనులో స్వంత పద్ధతి, దాన్ని ఏమంటారు? స్వనీతి, స్వబుద్ధి. స్వనీతి, స్వబుద్ధి అంటే నాకు తోచిందే కరెక్ట్ అనుకోవటం, నాకు తోచిందే చేయడం. దానికే పోయిన వారం పెట్టిన పేరు స్వనీతి. నీతి అనే దానికి ఒక అర్థం చెప్పాను నేను, గుర్తుందా? పద్ధతి అని. లోకంలో కొన్ని నీతులు ఉంటాయి: స్వనీతి, దుర్నీతి, లోకనీతి, దైవనీతి. చెప్పండి. స్వనీతి, దుర్నీతి, లోకనీతి, దైవనీతి. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారనుకోండి, లోకం ఏమంటుంది? ఏముంది తప్పు అందులో, ఉంది న్యాచురల్, అది లోకనీతి. స్వనీతి ఏమంటుంది? ఏముంది ఇందులో మిస్టేక్, నేను ఏం చేశాను? నేను 20 మందితో తిరిగానా? ఒక్కడితోనేగా తిరిగాను. స్వనీతి. దుర్నీతి ఏమంటుంది? ఇలాగే సమర్థించుకుంటూ ఉంటుంది. లోకం, స్వనీతి, దుర్నీతి, దైవనీతి. దైవనీతి అల్టిమేట్, పర్మనెంట్. ఒక భార్యాభర్త పోట్లాడుకుంటూ ఉండగా భర్త విపరీతంగా కొడతంటే పక్కనే వచ్చి పెద్ద మనిషి, రే ఎందుకురా అటు కొడతావు ఆవిడ్ని అని అంటే, ఆ మాట వింటలేదు పెదనాన్న అని అంటే, ఆ పెదనాన్న అంటాడు, సిగ్గులేదురా నీకు? ఒక్కదాన్ని సరిగ్గా ఏలుకోలేకపోతున్నావు, నేను చూడరా 3 ఏళ్తున్నాను. అంటే వాడు చేసే లోపాన్ని దేంతో సమర్థిస్తున్నాడు? తప్పుతో సమర్థిస్తున్నాడు. అదే దుర్నీతి. నీతిలాగా చెబుతున్నాడు దాన్ని. ఒక్కదాన్ని ఏలుకోలేకపోతావు, కింద మీద పడతావు, నేను చూడరా 3 ఏళ్తున్నా, నన్ను చూసి నేర్చుకోరా అంటున్నాడు. ఏమి నీతి అంటారు దాన్ని? దుర్నీతి. అది. ఈ దుర్నీతి సత్యమును అడ్డగిస్తుంది. అర్థమవుతుందా సోదరులారా? సో లోకములో ఉండే నీతులు: 1 స్వనీతి, 2 లోకనీతి, 3 దుర్నీతి, 4 దైవనీతి. దైవనీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని మీద ఆధారపడడం, అది దైవనీతి. దైవనీతి. ఓకే, రైట్. రెండవది అసూయ అతనిలో ఉంది. అసూయ మనలోకి వస్తుందా? అసూయ ఎందుకు వస్తుందో తెలుసా? అవతల వాళ్ళ సక్సెస్, అవతల వాళ్ళ మేలు, అవతల వాళ్ళ యొక్క ఔన్నత్యం చూసి తట్టుకోలేదు. అసూయ.
ఇది మనలో ఉంది అని అంటే ఏంటి అర్థం? అసూయ. దీనికి సొలొమోను మరొక పేరు పెట్టాడు, మత్సరము, ఎముకలకు కుళ్ళు. గతంలో భాషా కొడిది వాక్యంలో చెప్పాడు అసూయ గురించి. am I రైట్? అసూయ చాలా డేంజర్. అసూయ నిన్నే చంపేస్తుంది. అది దీనికి ఒక మాట చెప్తాను. అసూయ ఆ వ్యక్తి యొక్క సంతోషాన్ని హరిస్తుంది, లేనిపోని ఆగ్రహాన్ని ధరిస్తుంది. అసూయ లోపల సంతోషాన్ని హరిస్తుంది, ఆగ్రహాన్ని ధరిస్తుంది. అసూయ ఉన్నవాడు అసహనంగా ఉంటాడు, తట్టుకోలేడు, మాటల్లో దొరికిపోతుంది. అందుకే కయీనులో అసూయ. అదే కదా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదివింది. ఎందుకు అతడు తన తమ్ముని చంపాను? తన క్రియలు చెడ్డవైనందున. అంటే అసూయ. అసూయ మనలోకి రాకుండా చూసుకుందాం. ఎవరైనా బాగా పాడుతున్నారు, ఎవరైనా బాగా వాక్యం చెబుతున్నారు, ఎవరైనా బాగా పరిచర్య చేస్తున్నారు, ప్రోత్సహిద్దాం. అది మంచి లక్షణం. ఒకవేళ తప్పు చేస్తున్నారా, సరిచేద్దాం. అంతేగాని అసూయ పడద్దు. ఇది కయీను యొక్క రెండవ లక్షణం. మూడవది, ఆ అసూయ ద్వేషంగా మారింది. ద్వేషం అంటే నిలిచి ఉన్న కోపం, అబైడింగ్ యాంగర్. అసూయ లోపలే ఉంటే అది నిలిచి ఉన్న కోపంగా మారిపోతుంది. కోపానికి బైబిల్ ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిందో తెలుసా? ఓన్లీ 24 hours. 12 to 24. రాత్రిపూట నీ కోపం వస్తే మరుసటి దినం సూర్యుడు అస్తమించే లోపు అవ్వాలి. అసలు రాత్రిపూట రాకూడదు, వస్తే. లేదా పగలొస్తే సాయంత్రం లోపల అయిపోవాలి. అది లేకపోతే అది ద్వేషంగా మారుతుంది. ద్వేషం మనలోకి వచ్చిందా? ఎవరినైనా నిష్కారణంగా ద్వేషిస్తున్నామా? గుర్తుంచుకోండి, ఏ వ్యక్తిని ద్వేషించడానికి మనకు అధికారం లేదు. వారి పద్ధతిని ద్వేషించవచ్చు, వారి యొక్క పాపాన్ని ద్వేషించవచ్చు, వారి యొక్క విధానాన్ని ద్వేషించవచ్చు, కానీ వ్యక్తిని కాదు. యోధాని ప్రభు ద్వేషించల, కానీ యోధా విధానాన్ని ద్వేషించాడు. యోధాని ద్వేషించలేదు కాబట్టే మొక్క ముంచి మొదటి మొక్క ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. పర్సన్ని ద్వేషించొద్దు, పర్స్పెక్టివ్ని ద్వేషించు. వ్యక్తిని ద్వేషించొద్దు. అది కయీను స్వభావం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? వాడు దుష్టుని సంబంధి. తర్వాత కపటం. దాని మధ్యలో ఇంకొకటి నేను మిస్ చేశాను, కపటం. ఆ ద్వేషం వల్ల ఎలా మారింది? కపటం. కపటం అంటే గైల్ అంటారు. కపటానికి వేషధారణకి తేడా చెప్తాను. కపటం అంటే లోపల ఉన్న క్రూరత్వాన్ని సున్నితత్వంతో కప్పటం, దాన్ని కపటం అంటారు. వేషధారణ అంటే లోపల లేని భక్తిని బయటికి ప్రదర్శించటం, దాన్ని వేషధారణ అంటారు. తేడా అర్థమైందా? చెప్పండి. కపటానికి వేషధారణ తేడా ఏంటి? కపటం అంటే లోపలేమో క్రూరత్వం ఉంది, పైకేమో సున్నితంగా. ఎవరికైనా కాలు ఇరిగిందనుకో, పైకి అయ్యో అక్క కాలు ఇరిగిందా, అయ్యో ఎంత విచారం, అసలు ఏంటక్క ఇలా జరిగింది అని పైకి అంట. అవతలకి వెళ్ళిన తర్వాత ఒక్కటే ఇరిగింది, నేను 2 ఇరుగుతాయి అనుకున్నాను. దీన్ని ఏమంటారు? కపటం. కపటం అంటే లోపల ఉన్న క్రూరత్వాన్ని ఎంత సున్నితంగా కప్పారో చూసారా, దాన్ని కపటం అంటారు.
వేషధారణ అంటే లోపల లేని భక్తిని పైకి కనబరచడం. ఒకసారి ఇమానుయేల్ గారు మీటింగ్ నుంచి వచ్చేటప్పటికి ఆయన హార్న్ కొట్టగానే తలుపు తీశాడంట. ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవాళ్ళే. తలుపు తీసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పిల్లలు తెగ నవ్వుతున్నారు ఎరగబడి. అరే ఏంట్రా ప్రార్థన చేసేవాడు ముందు అట్ట నవ్వుతున్నారంటే, అంకుల్ ఇప్పుడు దాకా నిద్రపోయాడు అంకుల్, ఇప్పుడు మీ స్కూటర్ సౌండ్ని మీరు ముందు ప్రార్థన చేసే పొజిషన్ వేసి చేస్తున్నాడు అంటే మీరేమనుకోవాలి, వీడి గురించి చాలా ప్రార్థన చేస్తున్నాడని అనుకోవాలని. దాన్నే వేషధారణ అంటారు. అప్పుడప్పుడు నేను ప్రార్థనలో ఎవరెలా ఉన్నారని కళ్ళు తెరిచి చూస్తుంటాను. కొంతమంది పిల్ల తల్లులు ఏం చేస్తారు తెలుసా, సహజంగా చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి, నేను చూసిందే చెప్తున్నా. వీళ్ళు కళ్ళు తెరిచి చూసి వాళ్ళతో ఆడుతుంటారు. నేను చూశానని అర్థమవుతాం, మూసుకోరా కళ్ళు మూసుకోరా కళ్ళు మూసుకోరా అంట. అంటే ఆడేదో కళ్ళు తెరిచేసినట్టు వీడు కళ్ళు మూసుకోరా అన్నట్టు. అంటే నేనేమనుకోవాలని? ఈ వేషధారణ అండి. అందుకే భక్తులు అంటారు, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. సో వేషధారణ అది పక్కకి వెళ్ళాం మనం. కపటం అది మనం ఆలోచిస్తున్నాం. కపటం అనేది మన జీవితంలోకి రాకుండా చూసుకుందాం. మంచితనంని కప్పిపెట్టి, క్రూరత్వాన్ని కప్పిపెట్టే మంచితనాన్ని చేయొద్దు, తప్పు. అది కపటంగా పిలిచాడా తన సహోదరునితో, తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడు. అక్కడ ఎంత బాగుందండి, 8వ వచనం, కయ్యను హేబేలుతో మాట్లాడానని లేదు. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. దేవుడు కూడా వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలును. 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు. 9వ వచనం మళ్ళీ నా తమ్మునికి. 10వ వచనం నీ తమ్ముని. కనపడిన చోటల్లా ఏంటి? తమ్ముడు 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 తమ్ముడు, అంతా తమ్ముడే కానీ లోపల కుమ్ముడు. కొట్టేశాడు, దెబ్బ పెట్టి వేశాడు. దీన్నే కపటం అంటారు. చంపుతాడు అని అనుకుంటే హేబేలు వచ్చేవాడు కాదు. మనలో ఇలాంటి కపటం ఉందా? టేక్ కేర్, జాగ్రత్త. ఓకే, తర్వాత నరహత్య. ఆ కపటంలో నుంచి నరహత్య పుట్టింది. ఇంటర్ రిలేటెడ్ అండి ఇవి. అందుకే నేను ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను. మళ్ళీ చెప్పండి. మొదటిది స్వంత చిత్తం, అది ఆ దేవుని విషయంలో కనపడుతుంది. తర్వాత అసూయ, దేవుడు తను అంగీకరించాడని తనను అంగీకరించలేదని కనపడుతుంది. తర్వాత ద్వేషం, అనవసరంగా ఆ నిలిచి ఉన్న కోపాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు. అక్కడ నుంచి చంపే ఆలోచనను తమ్ముడు అనే దాని మీద దాచిపెట్టాడు, కపటం. ఆ తర్వాత నరహత్య చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఏం చేశాడు? అబద్ధం నీలో కనపడుతుందంటే నువ్వు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా? ముక్కు పొడకలు వదిలేసావా? అబద్ధాలు కనపడుతున్నాయా? అబద్ధం, దాని నిర్వచనం, అర్థం ఏంటంటే నీ మనసులో ఉన్నదానికి నీ మాట్లాడేదానికి రెండిటికి అతకకపోతే, పొసగకపోతే అదే అబద్ధం. దాన్ని అబద్ధం అంటారు. అబద్ధం అనేది అబద్ధాలు గోడలు కట్టుకుంటాయి, నిజాలు వారధులు నిర్మిస్తాయి. అబద్ధాలు ఏం చేస్తాయి? గోడలు కట్టుకుంటాయి, నిజాలు వారధులు. వారధులు అంటే లైజ్ బిల్డ్ వాల్స్, వెరాస్ ట్రూత్స్ బిల్డ్ బ్రిడ్జెస్. చెప్పండి, మీరు అబద్ధం ఆడుతున్నారా? అబద్ధం ఆడుతున్నావు అంటే తగాదుకు వస్తాడు నువ్వు చచ్చిపోయినప్పుడు సాతానుడు. ఆ లేస్తే నోట్లో అబద్ధమే వస్తుంది. మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు,
వాళ్ళ అల్లుడు గురించి చెబుతేలాగానే వాడు, ఆయన మాట నమ్మొద్దు నువ్వు, వాడు నిజం చెప్పడు, అబద్ధం ఆడ్డు. ఏంటది? నిజం చెప్పడంట, అలాగని అబద్ధం ఆడ్డంట. మరి అదేంటి అన్నాను. తెల్లబద్ధం అంటారు దాన్ని, తెల్లబద్ధం. అబద్ధం ఏదైనా అది దుష్టుని సంబంధమైనది. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ లైస్, సాతానుడెవరు? అబద్ధమునకు జనకుడు. రెఫరెన్స్ చెప్పండి. పుస్తకం పేరే చెప్పావు, అబద్ధమునకు జనకుడు. రెఫరెన్స్ చెప్పండి, చూద్దాం ఎంతమంది పట్టుకుంటారు. అమ్మా, ఈరోజు తారీఖులో సగం అధ్యాయం 7:30 ఈరోజు తారీఖు 15 అయితే 7:30 చూడండి. 8వ అధ్యాయం 40 చదవండి. 44 చదవండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, ఆది నుండి వాడు నరహంతకుడు, లేదు. అసలు వాడే లయరే కాదు, లయర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ లయర్స్ అనమాట. బ్యాంక్ ఆఫ్ లైస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, ఇది బ్యాంక్ ఆఫ్ లైస్ అనమాట. అబద్ధం నీ నోట్లో నుండి వస్తుంది అని అంటే అర్థం ఏంటి? దుష్టుడు నీలో ఉన్నాడు, నువ్వు దుష్టుని సంబంధి. ముక్కు పొడకు వదలలేదు. అబద్ధాలు వస్తున్నాయా? అబద్ధం ఎందుకు ఆడతారు మనుషులు? భయాన్ని బట్టి ఆడేవి కొన్ని, పరువు కోసం ఆడేవి కొన్ని, లాభం కోసం ఆడేవి కొన్ని. అబద్ధం ఏదైనా, అబద్ధం విషయంలో లోకం ఏమంటుంది? శుక్రనీతిని పాటించమంటుంది. శుక్రనీతి ఏం చెబుతుంది? వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు నగము 100 అదిపా ఓ రాజా, వారి జాక్షులందు, ఆడవాళ్ళ విషయంలో, వైవాహికములందు, వివాహాలలో ప్రాణం పోయేటప్పుడు, విత్తం డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, భంగం, దానికి భంగం జరిగేటప్పుడు బొంకవచ్చు, అబద్ధం ఆడవచ్చు. అఘము, అది పాపము, వందదు, అనిపించుకోదు. అదిపా ఓ రాజా అని అర్థం. అది లోకనీతి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. అబద్ధం మనలో వస్తుంది అంటే సాటన్ ఈస్ రూలింగ్. అర్థమవుతుందా? అందుకే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. రైట్? ఓకే. అబద్ధం ఏలే చోట సత్యం ఏడుస్తుంది. అబద్ధం ఏలే చోట సత్యం ఏడుస్తుంది. నెక్స్ట్, అతనిలో కనపడే మరొక లోపం ఏంటి? అహంకారం. అహంకారం ఇది మసాలా కారం కంటే భయంకరమైన కారం. మసాలా కారం మనుషులకి మంట, అహంకారం దేవునికి మంట. తట్టుకోలేడు దేవుడు. అహంకారులను ఎదిరిస్తాడు ఆయన. అహంకారం. కయ్యను వంటి వారమై ఉండరాదు. వస్తుంది ఎప్పుడైనా అహంకారం. అహంకారం అంటే అర్థం ఏంటి? అహం అనే కారం, అహం అనే స్వభావం. నాకు నువ్వు చెబుతావేంటి? నాకు నువ్వు చెప్పేదేంటి? నాకు నువ్వు తెలిసేదేంటి? అహం కారం. కయ్యన్లో కనపడేది అదే. నాకు తెలీదు, నా తమ్ముడికి నేను కావలోడినా, నన్ను ఎవరు డబ్బులు ఇచ్చి డ్యూటీకి పెట్టుకున్నావా? ఏంటండి ఆన్సరు? ఆడు బతికేది దేవుడిచ్చిన నేల మీద,
పీల్చుకునే దేవుడిచ్చిన గాలి. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అరే నువ్వు మామూలుగా పుట్టలేదురా, యెహోవా దయ వలన నిన్ను సంపాదించుకున్నానరా. ఆ దయ వలన పుట్టినాడు, ఆయన మీద ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు? అహంకారం. మనోళ్ళు ఏమంటారు? అహంకారం. అహంకారం అంటారు. సరే ఏదో కారం, కానీ మొత్తానికి అహంకారం అనేది దేవుడు తట్టుకోలేడు. అహంకారం పరిపాలించే చోటుకు కృప ప్రవహించలేదు. చెప్పండి ఒకసారి అందరం. అహంకారం పరిపాలించే చోటుకు కృప ప్రవహించలేదు. మనలో అహంకారం పరిపాలిస్తుంది అనుకో, కృప అక్కడ దాకా రాదు. గ్రేస్ కెనాట్ గో, గ్రేస్ కెనాట్ ఫ్లో వేర్ ప్రైడ్ రూల్స్. అహంకార రాజ్యానికి కృప వెళ్ళలేదు. అందుకే అది మనలో లేకుండా చూసుకుందాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఆ తర్వాత అతనిలో వచ్చింది పరితాపం. పరితాపం అంటే పశ్చాత్తాపం వేరు, పరితాపం వేరు. పరితాపానికి పశ్చాత్తాపానికి తేడా ఏంటంటే, జరిగిన దాన్ని బట్టి, శిక్షను బట్టి ఏడవడం పరితాపం, పాపాన్ని బట్టి ఏడవడం పశ్చాత్తాపం. చెప్పండి, పరితాపానికి పశ్చాత్తాపానికి తేడా. శిక్షను బట్టి ఏడవడం పరితాపం, పాపాన్ని బట్టి ఏడవడం పశ్చాత్తాపం. తర్వాత మొండితనం. మొండితనం. ఈ మొండితనం అలవాటైన వాడు తప్పుడు దిశలో కఠినమైపోయేలాగా చేస్తుంది. రాంగ్ డైరెక్షన్లో స్ట్రాంగ్గా చేస్తుంది మొండితనం. మొండితనం అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ బీయింగ్ రాంగ్. దాన్నే మొండితనం అంటారు. చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. దేని విషయంలో? రాంగ్ విషయంలో. రాంగ్ విషయంలో స్ట్రాంగ్గా ఉండడమే మొండితనం. ఇది అతనిలో కనపడుతుంది. ఎంత చేసినా మారేడా, నో చేంజ్. చివరికి అతనికి వచ్చిన అంతం, బిరుదు. ఏం బిరుదు వచ్చింది? వాడు దుష్టుని సంబంధి. పొందిన పేరేంటి? దుష్టుని సంబంధి. సో మన జీవితంలో జాగ్రత్త పడదాం. ముగింపులో ఇంకా అవిశ్వాసులుగా బ్రతికేవారు ఎవరైనా ఉంటే టేక్ కేర్. మీరైతే హేబేల్ బ్యాచ్ అవ్వాలి, లేదా కయ్యను బ్యాచ్ అవ్వాలి. కయ్యన్లో కనపడేవి ఇవన్నీ. ఇలాగే ఉంటే దుష్టునికి వాని దూతలకు సిద్ధపరచబడిన అగ్నిగుండంలోకి వెళ్తారు. హేబేల్ లాగా బతకండి. అలా జీవించడానికి తీర్మానించుకోండి. అందుకే అంటారు, కాకిలాగా కలకాలం బతికే కంటే హంసలాగా 6 నెలలు బతకటం మంచిది కదా. కయ్యన్లాగా దీర్ఘకాలం బతికే కంటే హేబేల్లాగా కొద్ది కాలం బతకటం మంచిది కదా. చెప్పండి, కయ్యనా హేబేలా? కాకే హంస? దేశదిమ్మరిగా వెళ్ళిపోయాడు. దేవుడు లేకుండానే ఎదిగిపోయాడు. దేవుడు లేకుండానే చచ్చిపోయాడు. బైబిల్ ఆ రికార్డు ఇవ్వలేదు. దాని గురించి మనం ఆలోచించొద్దు. కానీ ఎండ్ వాస్ ట్రాజిక్. ఆరంభం బాగుంది, ఆరంభం అదిరింది, ముగింపు బెదిరింది. విచారం. సో మనము కయ్యను వంటి వారమై ఉండొద్దు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కయ్యని స్వభావం, లెక్కలేని స్వభావం. దేవుడు తనతో మాట్లాడాక
ఒక్క మాట కూడా దేవునితో చెప్పకుండా తమ్ముడితో మాట్లాడడం. మనలో ఈ స్వభావం ఉందేమో చూసుకుందామా? మనందరి పక్షంగా సహోదరుడు శేఖర్ ప్రార్థన చేస్తారు. ఏకీభవించుదాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఎంతో అమూల్యమైన మీ మాటలు మాకు అందించారు ప్రభువా. మమ్మల్ని సరి చేసుకోవడానికి మా స్వభావం ఎలాంటిదో మీరు మాకు చాలా క్లియర్గా తెలియజేశారు. మేము హేబేల్ స్వభావం అనుకొని భ్రమలో బ్రతికేస్తున్నాం. చాలాసార్లు ఆ చిన్న చిన్న ముక్కు పుడకలు ఉన్నాయి ప్రభువా. మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. దుష్టిని స్వభావం నాలో తీసేయండి ప్రభువా. కనబడకుండానే అహంకారం, కనబడకుండానే మోసం, అసూయ, ద్వేషం తీసేయండి. ఎక్కడెక్కడో చిన్న చిన్నవి మీకు దూరంగా చేస్తున్నాయి. చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు ప్రభువా. పశ్చాత్తాప హృదయం దయచేయండి. మీరు మాట్లాడినప్పుడు లోబడ్డం, మీరు మాట్లాడినప్పుడు మీతో మాట్లాడడం నేర్పించండి ప్రభువా. మీ ముఖ కాంతికి రావడం, మీ సన్నిధిలో మా రహస్య పాపాలు చూసుకొని దాని నిమిత్తం ఏడ్చి వదిలిపెట్టడం నేర్పించండి ప్రభువా. హేబేలు స్వభావం మాకు దయచేయండి. హేబేలు లాంటి మనస్తత్వం దయచేయండి. మీ పోలికగా మమ్మల్ని మార్చండి. అహంకారుని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు, మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి. దీనత్వం దయచేయండి. దుష్టుని స్వభావం నాలోని మా అందరిలో తీసేయండి. కృపగల హస్తాలతో మనల్ని భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం మనలను మంచి మార్గములో దేవునితో సంబంధం కలిగిన దేవుని సంబంధాలుగా బ్రతుకున్నట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.